మన ముందు ఉన్నారు యువరాజ్ గారు. హాయ్. సో ఏంటి బైకర్ గురించి ఏం మాట్లాడతారు ఫస్ట్? బైకర్ స్టార్ట్ చేసింది 2020. సో దీనికి వచ్చిన హడల్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి? ఈ రేస్కి వచ్చేసరికి ఏంటంటే వీ కాన్ రిగ్ ద కెమెరా ఆన్ ద. ఈ ఎవల్యూషన్లో మీరు చూసిన టెక్నాలజీ ఏంటి? లైక్ డిజిటల్కి వచ్చేసరికి మనకి వీ కెన్ డూ ఇట్ లైక్ ఎనీథింగ్. సో వాట్ అబౌట్ అదర్ థింగ్స్? ధనుష్ గారి గురించి లైక్ ధనుష్ గారు చాలా ఇప్పుడు మూవీస్లో అన్ని ఫీల్డ్స్లో ఏ ఇంపాక్ట్ కనిపిస్తుంది కదా, ఫ్యూచర్లో అది దట్ విల్ బి హ్యామిగోస్. వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. రైట్ నౌ నా ముందున్న సినిమాటోగ్రఫర్ డిఓపి. రీసెంట్లీ మీరు అందరూ బైకర్ మూవీ చూసుండొచ్చు. అందులో ఏదైతే మడ్ రేసింగ్ షార్ట్స్ ఉన్నాయో ఆ సీక్వెన్సెస్కి చాలా అప్లోజ్ వచ్చింది. అండ్ ప్రీవియస్గా కూడా నారీ నారీ నడుమోరారి ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో మన ముందు ఉన్నారు యువరాజ్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్, బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో వచ్చారు. థ్యాంక్ యూ. లైక్ ఫస్ట్ నేను బైకర్ ఫిల్మ్ చూసినప్పుడు కూడా నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది డిఓపి షార్ట్స్. అంటే లైక్ కంప్లీట్గా విజువల్స్ కానివ్వండి, ఏదైతే స్పోర్ట్స్ మ్యాన్కి ఇంకొంచెం మోటివేట్గా అయ్యే విధంగానే ఆ ఫ్రేమ్స్ కూడా ఎవ్రీథింగ్ బాగా సెటప్ చేసుకున్నారనిపించింది. సో ఏంటి బైకర్ గురించి ఏం మాట్లాడతారు ఫస్ట్? బైకర్ స్టార్ట్ చేసింది 2024 ఫెబ్లో స్టార్ట్ చేసాం. అండ్ బిగినింగ్ ఆఫ్ డిస్కషన్లోనే రేసింగ్ అన్ని ఎలా షూట్ చేయాలి, ఓకే ఒక అనువాఫిక్లో షూట్ చేద్దాం. సో ఇట్ షుడ్ బి ఎ వెరీ లార్జెస్ట్ స్కేల్ ల్యాండ్స్కేప్ అదంతా చూపించి డైనమిక్గా షూట్ చేయాలి అనుకున్నాం. దెన్ కమింగ్ టు ప్రొడ్యూసర్తో మీటింగ్ అయ్యేటప్పుడు ఏంటంటే హీ సెట్ హీ వాంటెడ్ అ ఫుల్ ఫ్రేమ్. సో నెట్ఫ్లిక్స్తో డీల్ ఉంది మనకి. సో హీ వాంటెడ్ అ ఫుల్ ఫ్రేమ్ అన్నారు. సో అగైన్ వీ వెంట్ ఇన్ టు ద మోడ్ ఆఫ్ స్పెరికల్ లెన్స్, స్పెరికల్ ఫార్మాట్లో షూట్ చేసాం. అండ్ అఫ్ కోర్స్ అదే స్పెరికల్ షూట్ చేసినా కూడా 2-3-5లోనే కంపోజిషన్ అన్నీ చేసుకుని మన ఫిలిం థియేటర్కి వచ్చేసరికి సినిమాస్కోప్లోనే రిలీజ్ చేస్తాం కదా. సో అది లైక్ 2-3-5లో షూట్ చేసుకుని 2-3-9లో అండ్ వీ కన్వర్టెడ్ ఇన్ టు ఫుల్ ఫ్రేమ్. లైక్ అది ఆల్రెడీ ఫుల్ ఫ్రేమ్ అనేది ఓపెన్ గేట్లోనే షూట్ చేస్తాం. అండ్ అందులో ఏంటంటే మనకి ఇప్పుడు విజన్ డాల్బీ విజన్లో దాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు. అదంటే లాస్ట్ మూమెంట్లో వచ్చింది ఇది. సో అది పోస్ట్ ప్రొడక్షన్లో ఏం చేస్తామంటే అగైన్ వీల్ ఓపెన్ ద ఫుల్ ఫ్రేమ్. సో అక్కడ మాకు చాలా ఎక్స్పీరియన్స్ కుదిరింది అక్కడ. సో బట్ నేను షూట్ చేసేటప్పుడు ఏంటంటే ఓపెన్ గేట్లోనే షూట్ చేస్తాం కదా, అందులో పైన కింద అంతా ఏమి ఫ్రేమ్ లేకుండా షూట్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చేసరికి కొంచెం హెడ్ రూమ్స్ అన్నీ కొంచెం అడిషనల్ ఉంది సరికి కొంచెం రీస్కేల్ చేసుకుని ఫైనలీ డాల్బీ విజన్లో చూసేటప్పుడు వీ గాట్ సో మచ్ ఆఫ్ సర్ప్రైజ్, పర్టికులర్ ఇన్ రేస్ సీక్వెన్సెస్. అంటే లైక్ యు నో దట్ ఫిలిం రేస్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో స్పీడ్ మ్యాటర్స్, రైట్? ఆ కన్సిస్టెన్సీ కూడా మనకి డిస్టర్బెన్స్ రాకూడదు. సో దీనికి వచ్చిన హడల్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి? లైక్ బేసికలీ ఇదేంటంటే ఇప్పుడు బైక్ రేస్ షూట్ చేయడం, ఇప్పుడు బైక్లో ఏదో ఒక సీన్ షూట్ చేస్తున్నామంటే రిగ్ చేసి ఆర్టిస్ట్ కంఫర్టబుల్గా క్లారిటీగా మనం రిగ్ చేసి షూట్ చేయగలుగుతాం. బట్ ఈ రేస్కి వచ్చేసరికి ఏంటంటే వీ కాన్ రిగ్ ద కెమెరా ఆన్ ద బైక్స్. సో నేను చాలా ట్రై చేశాను. సో కొంచెం రిగ్గింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, వాళ్ళని స్పీడ్ కంట్రోల్ అవ్వకుండా వాళ్ళు ఫ్లయింగ్లో మనం క్యాప్చర్ చేయాలని దాని మూమెంట్లో ఫస్ట్ నేను కొంచెం చాలా ట్రై చేశాను. రిగ్గింగ్ చేసి చిన్న చిన్న కెమెరా వరకు ఎంతవరకు పెట్టగలుగుతామని ట్రై చేశాను. దెన్ ఐ హ్యావ్ డన్ సో మచ్ ఆఫ్ హోంవర్క్ ఇన్ దట్. ఫైనలీ ఏంటంటే కొంచెం పెద్ద కెమెరాస్ ఏం అందులో ఫిక్స్ చేయలేము. సో డైరెక్ట్గా రేస్లో బైక్ని లైవ్గా షూట్ చేయడం స్టార్ట్ చేసాం అది. ఓకే. సో అందులో ఏంటంటే FPV అంటే మన దగ్గర ఇంకా అంత టెక్నాలజీ లేదా? అంటే ఇప్పుడు ఇట్స్ నాట్ లైక్ టెక్నాలజీ అబౌట్ ద రేస్. ఇదేంటంటే ఒక ఫ్లయర్, ఐ మీన్ బైక్ రేసర్, అదేంటే మడ్ బైక్ కదా, సో అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. సో అది ఫ్లై అయ్యేటప్పుడు కెమెరా వి కాన్ రిగ్ ఇట్. అలా రిగ్ చేస్తున్నామంటే వాళ్ళని మనం రెస్ట్రిక్ట్ చేసినట్లు అయిపోతుంది. సో వీ కెప్ట్ ఇట్ ఓపెన్. సో బైక్ని అలా ఫ్రీగా ఫ్లై చేసి మేము FPV డ్రోన్తో షూట్ చేసాం. సో ఆ స్పీడ్కి మ్యాచ్ చేసే
టెక్నాలజీ అన్నారు కదా, సో FPV డ్రోన్తో షూట్ చేసాం అందులో. సో కంప్లీటెడ్గా అంటే సినిమా మొత్తానికి హైలైట్ ఏంటంటే లయన్ హార్ట్ సీక్వెన్స్ అని, మౌంటైన్ జంప్. మౌంటైన్ జంప్. సో ఇనిషియల్లీ ఏంటంటే సినిమాలో మౌంటైన్ జంప్ అనేది ఒక చిన్న పార్ట్లా ఉంది, అండ్ ఇంప్రవైజ్ అయ్యి అభిలాష్ ఫైనలీ ఆ మౌంటైన్ జంప్ని టువర్డ్స్ క్లైమాక్స్లో కనెక్ట్ చేసింది చాలా సర్ప్రైజ్గా అనిపించింది. సో మాకు కూడా వర్క్ చేసేటప్పుడు చాలా సర్ప్రైజ్గా అనిపించింది. అది సెకండ్ హాఫ్ మొత్తానికి ఒక సాటిస్ఫాక్షన్ పాయింట్ అయిందంట. లైక్ చాలా మంది చెప్పింది అది మౌంటైన్ జంప్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ ద ఫిల్మ్ అని. యు ఆర్ ద మౌంటైన్ కా భాష అని. సో అక్కడ థియేటర్ అంతా క్లాప్స్, మేము అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, అందరూ అరుస్తున్నారు. అవును. సో చాలా బాగా అనిపించింది మాకు కూడా. అండ్ రీసెంట్గా మీ అందరికీ తెలిసిందంటే లైక్ F1 ఇండియాలో కూడా చాలా బిగ్ హిట్ అయింది బికాస్ ఆఫ్ ఆ రేసింగ్ కానీ ఆ సెన్సెస్ చూసిన ఆడియన్స్ కూడా బాగా అనిపించింది. వెదర్ ఇట్ ఈస్ సౌండ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, తీసే ఇది కూడా కానివ్వండి. సో ఆన్ పార్ మీకు ఎలా అనిపించింది వైల్ షూట్ చేస్తున్నప్పుడు? మనం ఆ స్కేల్ని మనం బీట్ చేసాం అనిపించిందా? ఇప్పుడు ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు F1 అనే మూవీ స్కేల్లో లేదు. ఐ మీన్ సినిమా రిలీజ్ కాలేదు, ఇదంతా మేము ముందే షూట్ చేస్తాం. సో వీఆర్ నాట్ కంపేర్డ్ విత్ F1, బట్ స్టిల్ అదేంటంటే ఒక హాలీవుడ్ మూవీ F1కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేటప్పుడు అఫ్ కోర్స్ దే డిడ్ అ గ్రేట్ జాబ్. సో హాలీవుడ్లో అంతా బ్రాడ్ పిట్ వాళ్ళ స్టైల్ అండ్ ఈవెన్ వాళ్ళు చేసిన ఎమోషన్స్ కూడా ది సేమ్ లెవెల్ ఆఫ్ ఎమోషన్ అండ్ ద విజువల్ డ్రైవ్ అనేది మనకి బైకర్లో కూడా ఉంది. సో వీఆర్ సో ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఏంటి శర్వ గారికి ఎక్కువ ఫిల్మ్స్ చేశారు మీరు? శర్వ గారితో నేను ఒక 3 ఫిల్మ్స్ చేశాను. శ్రీకారం అండ్ నారి నారి నడుమురారి అండ్ బైకర్. యాక్చువల్లీ బైకర్ ప్రాసెస్లో ఉన్నప్పుడే హీ కాల్డ్ మీ ఫర్ నారి నారి నడుమురారి. సో రెండు సినిమా ప్యారలల్గా జరిగింది అది. ఓకే. ఆల్ 3 ఫిల్మ్స్ గాట్ వెరీ గుడ్ అప్లాస్. సో అంటే ఎస్పెషలీ బైకర్ ఇస్ వన్ ఆఫ్ మై కెరియర్ బెస్ట్ ఫిలిం. యా, అవును. సో అదే కొన్ని సీక్వెన్సెస్ అంటే ఎంత CGI VFX అనేది నాకు తెలీదు, బట్ కొన్ని మౌంటైన్ సీన్స్ అయితే బాగా చూపించారు. లైక్ ఆయన అంటే ఒక సాంగ్ వస్తుంది కదా, అంటే లైక్ మౌంటేజ్ సాంగ్ వస్తుంది కంప్లీట్గా, ఆయన ట్రాన్స్ఫర్మేషన్ వచ్చే సాంగ్స్ పర్టికులర్గా ఆ విజువల్స్ అయితే చాలా బాగా అనిపించాయి. యాక్చువల్లీ ఎక్కడ షూట్ అంతా ఏంటి, ఎక్కడ జరిగింది? ఇందులో ఏంటంటే యాక్చువల్లీ నాకు కొంచెం ఈ ప్రాసెస్లో నాకు కొంచెం వేరే ఫిలిం కమిట్మెంట్ కూడా ఉందని వల్ల కొన్ని పోర్షన్స్ మదీ సార్ కూడా షూట్ చేశారు రేసెస్ అంతా. సో కొన్ని క్రెడిట్స్ ఆయనకు కూడా కొంచెం ఈక్వల్గా షేర్ అవ్వాల్సింది ఇది. అండ్ ఆల్ ద సీన్స్ అండ్ సాంగ్ ఫైట్ అదంతా నేను షేర్ చేసింది సార్. మదీ సార్ కొంచెం రేసెస్ షూట్ చేశారు. సో ఆయన చేసిన ఇది కూడా నాకు కొంచెం నా క్రెడిట్లో వచ్చింది. థ్యాంక్స్ టు హిమ్ ఫర్ దట్. కాదు, ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి చూస్తే 1 నేను ఒకడే, రోబో, ఈ ఫిలిమ్స్కి ఏం చేశారు అసలు అప్పుడు? బేసిక్గా నేను రత్నవేల్ గారితో వర్క్ చేశానని 2001 to 2010 వరకు. రోబో వాస్ మై లాస్ట్ ఫిలిం వర్కింగ్ విత్ హిమ్. అందులో అసోసియేట్గా వర్క్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ ఐ కేమ్ ఇండిపెండెంట్ ఫర్ ద సినిమాటోగ్రఫర్. అప్పుడు అగైన్ 2014లో హీ కాల్ మీ ఫర్ సెకండ్ యూనిట్ కెమెరామెన్. ఓకే. సో నేను ఒకటికి అప్పుడు సెకండ్ యూనిట్లో వర్క్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 70-80 days ఐ వాజ్ దేర్. ఓకే. అట్లీ గారికి మీకు ఏంటి సంబంధం? అట్లీ ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అక్కడ. రోబో, సో హీస్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. నాది ఆల్మోస్ట్ 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అప్పటికి. సో అసోసియేట్ కెమెరామెన్గా, ఆపరేటివ్ కెమెరామెన్గా వర్క్ చేస్తున్నాను. హీస్ వెరీ యాక్టివ్ షూటింగ్ స్పాట్లో. అందరికీ తెలుసు హీఈస్ గోయింగ్ టు బీ రీచ్ సమ్ అదర్ లెవెల్ అనేది అందరికీ తెలుసు అప్పుడే. సో నౌ ఈజ్ ఇన్ గ్రేట్ పొజిషన్. సో హ్యాపీ టు సూ హిమ్. మరి ఇప్పుడు అట్లే గారితో వర్క్ చేయడం కుదరలేదా? ఛాన్స్ వస్తే డెఫినెట్లీ విల్ వర్క్. కానీ రోబో ఇందాకలు కూడా ఇంకొక పర్సన్తో మాట్లాడాం, VFX సూపర్వైజర్తో. సో ఆయన అదే చెప్పారు, రోబో ఆల్మోస్ట్ ఒక 90% ముందే ప్రీ వర్క్ అని చేశారు. అప్పటికి ఇండియన్ ఫిలిం ఏ ఫిలిం అలా ప్రీ వర్క్ చేసుకుని సెట్స్కి వెళ్ళిన సినిమాలు ఏవి లేవన్నారు. సో అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి రోబోకి? శంకర్ సార్ ఆయన విజువలైజేషన్ మొత్తం ప్రీ ప్రొడక్షన్లో వచ్చేస్తుంది. సో అది అందరికీ క్లారిటీ ఉంటుంది. సో ఈవెన్ వర్క్ చేసిన అసిస్టెంట్ నుంచి అందరికీ. సో ఈరోజు ఈ సీక్వెన్స్ చేస్తున్నాం, ఇది VFX, ఇది లైవ్ అని ఫుల్ ఫార్మాట్ మొత్తం క్లారిటీగా ఉంటుంది అందులో. సో మాకు చాలా సర్ప్రైజ్గా అనిపించింది. సో షూట్ చేసేటప్పుడు కూడా సో ఇది CG, ఇది లైవ్ షూట్ చేసి కంబైన్ చేసి కొన్ని విజువల్స్ వచ్చేసరికి
వి గాట్ వెరీ సర్ప్రైజ్. సో ఇప్పుడు మీరు శ్రీకారం చేశారు అండ్ అలానే లై లాంటి కమర్షియల్ స్టైలిష్ ఫిల్మ్ చేశారు. ఇక్కడే నుంచి కొంచెం విలేజ్ బ్యాక్డ్రాప్ నేచర్కి సంబంధించిన ఫిల్మ్ చేశారు. ఈ అంటే లైక్ ఈ మీరు ఒక ఫిలిం తీసుకుందాం చూసేసుకుందాం అన్నప్పుడు ఎలా ఏ కెమెరా తీసుకుందాం అనుకుంటారు, ఎలా సజెస్ట్ చేస్తారు, కలర్ ప్యాలెట్స్ కానీ ఎలా మీరు డైరెక్టర్ సజెస్ట్ చేస్తారు? అఫ్ కోర్స్ నేను ఏదో ఒక సినిమా కమిట్ అవుతున్నాం అంటే సో విల్ బి సిట్టింగ్ విత్ ద స్టోరీ ఫస్ట్. సో ఆ స్టోరీలో కూర్చొని డైరెక్టర్తో డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ అక్కడ స్క్రీన్ ప్లే ఏంటి, సో వాట్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ డెప్త్, వాట్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్, అదన్నీ ఫిక్స్ చేసుకున్న తర్వాత దెన్ విల్ కమ్ ఇన్ టు దట్ టెక్నికల్ పార్ట్. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ పోర్షన్స్ అది కొంచెం రాగా షూట్ చేయాలి అంటే ఐ యూస్ టు గో ఫర్ రెడ్ కెమెరాస్ అండ్ కొంచెం గ్లాసీగా షూట్ చేయాలి. సో హీరోయిన్ పోర్షన్స్ ఆర్ సమ్ ఆఫ్ ద సిటీ పోర్షన్స్ అయినప్పుడు ఐ యూస్ టు గో ఫర్ ఆరి అలెక్సా. దట్ ఈస్ వెరీ క్లోజ్ టు ఫిల్మిక్ లుక్. సో ఇప్పుడు కరెంట్లీ ట్రెండింగ్ కెమెరా అంటే ఏం చెప్తారు? లైక్ కెమెరా ట్రెండింగ్ అనేది కాదు, మనం వాట్ ఇస్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ద సీన్, అక్కడ ఏం కావాలో ఆ డిమాండ్ తగ్గట్టు వీ యూస్ టు గో ఫర్ కెమెరా లెన్సెస్. ఓకే ఓకే. సో ఇందులో మల్టిపుల్ కెమెరాస్ వాడాం బైకర్లో. సో సీన్స్కి అంతా యారీ ఎల్ఎఫ్ విత్ సిగ్నేచర్ ప్రైమ్స్ సీన్స్కి అంతా యూస్ చేసాం. దెన్ కమింగ్ టు ద రేస్ని కొంచెం చాలా హ్యాండీగా, కెమెరా చాలా హెవీగా ఉంటే మనం ఫాలో చేయడం కానీ ఏదో ఒకటి కావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ హై స్పీడ్ షాట్స్ కొంచెం కావాలి. సో వీ వెంట్ ఇన్ టు రెడ్ ర్యాప్టర్ అండ్ ఫ్లై అయ్యే బైక్ని మనం కూడా ఫ్లై చేసి షూట్ చేయాలంటే అఫ్ కోర్స్ ఎఫ్పివి డ్రోన్ విత్ రెడ్ కెమెరా అండ్ యూజ్డ్ ఇట్. అదే ఇంకొక స్టోరీ టెల్లింగ్. ఇప్పుడు కెమెరా డిఓపి డిపార్ట్మెంట్ కూడా విజువల్ గ్రామర్ అంటారు కదా ఫిల్మ్కి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు సినిమాకి విజువల్ గ్రామర్ అంటే ఎలా డిఫైన్ చేస్తారు ప్రతి సినిమాకి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైకర్కి విజువల్ గ్రామర్ అంటే ఎలా చెప్తారు? సీన్స్కి వచ్చేసరికి ఇట్స్ కైండ్ ఆఫ్ ఎమోషన్ బాండింగ్ దట్ వీ నీడ్ టు క్యాప్చర్ విత్ ద ఫ్రేమ్ అండ్ లైట్. బేసిక్గా అది ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్లోనే మీకు వచ్చేస్తుంది. బట్ స్టిల్ వీ వాంట్ టు టెల్ ఇన్ టు దట్ ఫిల్మ్ స్కేల్లో షూట్ చేయాలంటే గుడ్ బ్లాకింగ్ అండ్ లైటింగ్ ఇది క్యారీ అయిపోతుంది మీకు. ఎవరు మీ అంటే ఇప్పుడు ఓకే ముందు మీ ఇన్స్పైరింగ్ థింగ్ ఎవరు అంటే లైక్ వెన్ యూ ఎంటర్డ్ ఇన్ టు ఫిలిమ్స్? యా మై గురు రత్నవేలు సార్. రత్నవేలు సార్ అండ్ సంతోష్ శివన్ సార్. సంతోష్ శివన్ సార్. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ రత్నవేల్ గారు షూట్ చేసిన ఎనీ సినిమా ఎనీ ఆర్ట్ ఫామ్లో మీకు బాగా నచ్చిన షార్ట్ ఫ్రేమింగ్ అని ఏంటి? నేను ఒక సినిమాలో సో మచ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ వర్క్ చేశారు సార్. సో అది నాకు బాగా ఇష్టం. ఎందుకంటే నేను సెకండ్ హ్యాండ్ వర్క్ చేశాను. సడన్లీ ఒకరోజు షూట్కి సార్ పిలిస్తే అవుట్డోర్లో మహేష్ సార్ బైక్ రైడింగ్ షాట్స్ ఉంటుంది. నేను అంతకుముందు కొంచెం చిన్న చిన్న వర్క్స్ చేస్తూ ఉంటామని. అండ్ లైట్ ఎక్స్పోజర్ ఆర్టిస్ట్ మీద ఎంత లెవెల్కి ఉండాలనేది మాకు తెలుసు. బట్ అక్కడ మహేష్ సార్తో బైక్ రైడింగ్ బయట ఉంటుంది. సో అది వెళ్తే స్ట్రీట్ ల్యాంప్స్ అది. సో ఆయన ఫేస్లో లైటే లేదు సార్, అంత కాన్ఫిడెంట్గా షూట్ చేశారు. నాకు చాలా షాకింగ్గా అనిపించింది. సార్ హీరో ఫేస్లో లైట్ చాలా తక్కువ ఉంది సార్. సో దిస్ ఇస్ ద సీక్వెన్స్ వీ నీడ్ టు షూట్ ఇట్ లైక్ దిస్ ఓన్లీ. సో లైట్ అండ్ షాడో ఇట్స్ కైండ్ ఆఫ్ స్ట్రీట్ లైట్. సో అది ట్రావెల్ అయ్యేటప్పుడు అది జస్ట్ ఫేస్ మీద కాకుండా జస్ట్ ఒక చిన్న బౌన్స్ లైట్ మాత్రం వచ్చి మళ్ళీ డార్క్ అవుతుంది. సో అది చాలా బాగా అనిపించింది. అండ్ హీల్ ఎంటర్ ఇంటూ ఒక టనల్లో వెళ్తారు. సో అదేంటంటే కాన్సెప్ట్ సుక్కు సార్ చాలా బాగా అది హ్యాండిల్ చేసి ఉంటారు. అది లైక్ ఇట్స్ అన్ రియల్ అండ్ ఇట్స్ అన్ ఇమాజినేషన్. అవును, రియల్ అండ్ సో అదేంటంటే రియల్ అనే దాంట్లో లైట్ విల్ ఫాలో హిమ్. అవును. సో ఇమాజినేషన్లో విల్ బీ ఇన్ ఉండదు షాడోలో. సో షాడోలో. సో అది చాలా బాగా నచ్చింది నాకు సార్. అది సూపర్ కన్విక్షన్తో లైటింగ్లో హిల్ డూ అ మ్యాజిక్. ఇప్పుడు నాకు తెలిసి బైకర్ ఈజ్ మీకు చాలా ఛాలెంజింగ్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం ప్రీవియస్లీ కంపేర్ చేస్తే. బికాజ్ ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ ఒక టోన్లో ఉంటాయి, లైక్ ఇట్స్ డిపెండ్ ఆన్ కంప్లీట్లీ స్టోరీ. ఇది కొంచెం మీకు టెక్నికల్గా ఛాలెంజింగ్గా చూపించగలిగితే మీరు సక్సెస్ అయితేనే ఫిలిం సక్సెస్ అవుద్ది. ఎగ్జాక్ట్లీ. సో ఈ బైకర్ పార్ట్లో ఇంకా ఛాలెంజింగ్ థింగ్స్ ఏమనిపించాయి మీకు? శర్వస్ సార్కి చాలా ఛాలెంజింగ్. అఫ్ కోర్స్ విజువల్ ఛాలెంజింగ్ ఎక్కువ ఉంది. దెన్ ఐ కమ్ టు దట్. ఈ పార్ట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్యామిలీ మ్యాన్ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక ఫ్యామిలీ మ్యాన్ విత్ వైఫ్ అండ్ కిడ్.
సో వాళ్ళకి ఏంటంటే హీల్ బీ లైక్ ఒక 30 years ఏజ్ పర్సన్ అన్నప్పుడు బ్యాక్ అండ్ స్టోరీ మనం తర్వాత రివీల్ చేస్తున్నాం. నాన్ లీనియర్లో ఎడిట్లో వచ్చినా కూడా మీన్ ఫస్ట్ సినిమా ఓపెనింగ్ పోర్షన్స్ బిగినింగ్ స్టార్ట్ చేస్తాం. హీల్ బీ లైక్ ఒక ఫ్యామిలీ నార్మల్ ఫిజిక్ అలా వెళ్తూ ఉన్న షూట్ అని పోర్షన్స్ అని షూట్ చేసాం. లేటర్ ఆన్ రెట్రో పార్ట్కి వచ్చారు. లెటర్ పార్ట్ షూట్ చేసేటప్పుడు చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం బికాస్ హీ నీడ్ సమ్ టైమ్ టు రెడ్యూస్ ద వెయిట్ అండ్ ఆల్. సో హీ టుక్ అ టైమ్ అండ్ వన్ డే హీ విల్ ఎంటర్ ఇన్ టు దట్ సెట్. అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫైట్ షూట్ చేస్తున్నాం. రెట్రో ఇంట్రో ఉంది కదా, సో అక్కడ ఫైట్ షూట్ చేస్తున్నాం. ముందు రోజు అంతా లైటింగ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా లైట్ అంతా సెట్ చేసుకున్నాం. యూజువల్లీ ఏంటంటే అది ఒక గ్యారేజ్, అది గ్యారేజ్లో ఏంటంటే ఒక వుడెన్ గ్యారేజ్లో అందరూ వార్మ్ లైట్, సోర్స్ లైట్ అండ్ గ్లార్ ఎలా కావాలి అలా ఉండేవాళ్ళం. సో నేను ఐ డిడ్ లైక్ ఉల్టా చాలా కూల్గా ట్రీట్ చేశాను అది. సో నేను అనుకున్నాను ఓకే దిస్ విల్ బి అ విజువల్ వండర్ అనేది. సో లైటింగ్ ఫ్రేమింగ్ అంతా చాలా బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. వన్స్ హీరో కమింగ్ టు దట్ ఫ్రేమ్ నాకు చాలా షాకింగ్ అనిపించింది. సో ఇది మన ఫ్రేమ్ అలా అనిపించింది. సో హీ గాట్ అన్ దట్ మచ్ ట్రాన్స్ఫర్మేషన్. సో అంటే డూ యూ బిలీవ్ కెమెరా ఇంపార్టెంట్ అంటారా, విజువల్ ఇంపార్టెంట్ అంటారా? అంటే ఇప్పుడు మనం చాలా మటుకు అఫ్కోర్స్ హయ్యర్ కెమెరా, హయ్యర్ క్యాప్చర్, హయ్యర్ లెన్స్, ఇట్ గివ్స్ బ్యూటిఫుల్నెస్. బట్ స్టోరీ టెల్లింగ్కి మీరేది చేస్తారు? చాలామంది షూట్ చేయాలనుకుంటారు, బట్ ఈ కెమెరా ఉంటేనే నేను షూట్ చేస్తా అంటారు, ఈ లైటింగ్ నాకు దొరికితేనే చేస్తాను అంటారు కొంతమంది. మీ వరకు ఏంటి అకార్డింగ్ టు? ఐ డూ బిలీవ్ లైటింగ్ అని. మోర్ ఆఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైకర్ సినిమాలనే తీసుకుంటే అభిలాష్ హెల్ప్డ్ మీ అ లాట్. ఇప్పుడు అవుట్డోర్ చాలా షూట్ చేసాం. టాప్ లైట్ డైరెక్ట్ సన్లైట్లో షూట్ చేయము. సో అది నేను ముందే డిస్కస్ చేసుకున్నాం. సో అభిలాష్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ అన్న మనం విల్ డూ ఇట్ ఓన్లీ ఇన్ ద బ్యాక్ లైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాప్ లైట్ లేకుండా ఎలా మరి హాఫ్ ఆఫ్ ద డే ఆల్మోస్ట్ వేస్ట్ అవుతుంది కదా అంటే లైక్ దట్స్ వాట్. సో అదేంటంటే సీన్ షూట్ చేసేటప్పుడు ఇది జరిగింది ఇది. సో ఈ యాంగిల్ షూట్ చేసేటప్పుడు మార్నింగ్ లైట్లో షూట్ చేసేస్తాం అండ్ దెన్ విల్ గో ఇన్ టు ద ఇంటీరియర్ లేటర్ ఆన్ లైక్ 11 o'clock అలా ఇంటీరియర్కి వెళ్ళిపోతాం. ఎందుకు ఈజ్ దట్ ఎఫెక్ట్ అంటే లైక్ ఇది ఎందుకంటే విజువల్ మీకు అనిపిస్తుందో లేదా సినిమా చూసేటప్పుడు అవుట్డోర్ సీక్వెన్స్ అంతా కూడా సీన్స్ అని ఏదైతే షూట్ చేస్తామో అది కంప్లీట్ బ్యాక్ లైట్లో మాత్రమే ఉంటుంది. ఫ్రంట్ లైట్ హార్స్ లైట్ ఎక్కడ ఉండదు. ఓకే ఓకే ఇఫ్ యూ నోటీస్ దట్ విల్ బి వెరీ ప్రామినెంట్. ఓకే సో అగైన్ కౌంటర్ యాంగిల్ షూట్ చేసేటప్పుడు అండి అగైన్ విల్ కమ్ బ్యాక్ బై 3 o'clock. సో ఇన్ బిట్వీన్ టైంని అలా షెడ్యూల్ చేసి ఇది నాకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్. ఏంటంటే ఆఫ్ కోర్స్ ఐ డిడ్ ద సేమ్ థింగ్. సో ఇంతకు ముందంతా కూడా సరే టాప్ లైట్ అయినా కూడా కొంచెం సాఫ్ట్ చేసి వీ వర్క్ లైక్ సీన్ కంప్లీట్ చేయాలి అని కొన్ని సినిమాలు కూడా చేసి ఉన్నాం. అండ్ అభిలాష్ చాలా పర్టికులర్ అబౌట్ సన్లైట్. సో అది ఒక ఎవ్రీ సినిమాటోగ్రఫీకి ఇలాంటి ఒక డైరెక్టర్ దొరకడం చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అది మనకి ఎల్ఈడి బ్యాక్డ్రాప్స్ వచ్చేస్తున్నాయి కదా కంప్లీట్గా. ఇప్పుడు మనం విఎఫ్ఎక్స్ మీద ఆధారపడకుండా ఆర్ఎల్స్ గ్రీన్ మ్యాట్ మీద కూడా ఆధారపడకుండా ఎల్ఈడి బ్యాక్డ్రాప్స్ వస్తున్నాయి కదా. సో అది ఎంతవరకు ఎఫెక్టివ్ లైక్ ఫిలింకి ఏంటి? ఐ హ్యావ్ డన్ ఆల్రెడీ ఒక 5 years బ్యాకే ఒక సాంగ్ మ్యాస్ట్రో అనే సినిమాలో ఒక ప్రమోషన్ సాంగ్ ఒకటి ఉంటుంది. ఓకే దట్ ఇస్ స్కేలింగ్ లైక్ అప్పుడు ఏంటంటే అప్పుడు ఉన్న ట్రాకర్స్ కొంచెం తక్కువ, అంత టెక్నాలజీ అంత ఇంప్రూవ్ అవ్వలేదు. బట్ ఫుల్ సాంగ్ ఐ హ్యావ్ డన్ విత్ ద అన్రియల్ ప్లాట్ఫామ్ 20/60 ద స్కేల్ ఆఫ్ ఎల్ఈడి వాల్. ఓకే సో అందులో వీ యూస్ టు డూ అ మూమెంట్ షాట్ ఆల్సో వీ కెన్ డూ ఇట్. అదేంటంటే మీకు ఇట్ విల్ గివ్స్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ట్రాక్షన్ బాగానే ఉంటుందా అంటే దీనిలో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎల్ఈడి వాల్కి? నవ్ ద టెక్నాలజీ గాట్ ఇంప్రూవ్డ్. ఇప్పుడు దీనికి ఏమైనా యూస్ చేసారా బైకర్లో కానీ ఎనీ రీసెంట్? ఎస్ అవునా? బట్ అది నేను అబ్జర్వ్ చేయలేదు. అంటే లైక్ కాకపోతే ఏంటంటే మీకు ఒక షాట్ మాత్రమే ఇందులో ఉంటుంది. ఇంకో కొంచెం సీక్వెన్స్ షూట్ చేసాం. బట్ అన్ఫార్చునేట్లీ ద సాంగ్తో ఇంకో సాంగ్ ఉంది బైకర్ సినిమాలో. ఓకే వీళ్ళిద్దరూ సన్ అండ్ మదర్ ఇద్దరం బయటకు వచ్చి నైట్లో ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. సో బయటకు వస్తారు. సో అక్కడి నుంచి ఒక చిన్న బయటకు వెళ్తారు. సో అక్కడ ఒక చిన్న సాంగ్ ఉంది. సాంగ్ని షూట్ చేసాం. బట్ అన్ఫార్చునేట్లీ ఆ సాంగ్ కరెక్ట్ ప్లేస్మెంట్ అక్కడ కూర్చోలేదని ఫిలింలో ట్రిమ్మింగ్లో. సో అది ఎల్ఈడి బ్యాక్డ్రాప్లో చేశారు. ఆ సాంగ్ మొత్తం కాదు, బట్ అక్కడి నుంచి బయటికి వచ్చేటప్పుడు స్ట్రీట్లో ఒక చిన్న కాన్వర్సేషన్ ఉంటుంది. అది అన్రియల్ షూట్ చేసాం. సో ఇట్ గాట్ పర్ఫెక్ట్లీ మ్యాచ్డ్.
సో అండ్ అది ఆ సీక్వెన్స్ తర్వాత ఒక మాంటేజ్ కూడా షూట్ చేసాం. ఓకే. లైక్ రైల్వే ట్రాక్ బ్యాక్గ్రౌండ్లో మీకు ఒక సన్ బాల్ మాత్రం ఉంటుంది. సో శర్వ సార్ స్టాండింగ్లో ఉంటే సెలవుట్లో ఒక ఇమేజ్ ఉంటుంది. బట్ ఈ షాట్ మాత్రం సినిమాలో ఉంది. హిల్ ట్రావెల్ టు కోయంబత్తూర్ కదా, సో అప్పుడు ఒక చిన్న మాంటేజ్ కట్ ఉంటుంది. సో అంటే మీకు నచ్చే ఫేవరెట్ లెన్స్ ఏంటి, షార్ట్స్ ఏంటి, ఫేవరెట్ షార్ట్ అంటే? అంటే సిలౌట్స్ కైండ్ ఆఫ్ షార్ట్స్. అఫ్ కోర్స్ విల్ బీ వెయిటింగ్ ఫర్ ఎర్లీ మార్నింగ్ సన్లైట్. సో అందులో సిలౌట్ షార్ట్స్ దాన్ని కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాం కదా, సో ఆ షార్ట్ గురించి అలానే టైమింగ్, ఆ మూమెంట్, ఆ మ్యాజిక్ అది ఎప్పుడు మర్చిపోలేము. అది లెన్స్, ఫేవరెట్ లెన్స్ అంటే లైక్ నౌడేస్ ఆల్ ద లెన్సెస్ ఆర్ గుడ్. ఆటోమాఫిక్ లెన్సెస్ అండ్ స్పెరికల్ లెన్సెస్లో మీకు సిగ్నేచర్, నేను ఇప్పుడు లాస్ట్ 2-3 ఫిల్మ్స్ సిగ్నేచర్ ఫిల్మ్ లెన్సెస్ వాడుతున్నాను. సో దట్ గివ్స్ మోర్ ఆఫ్ ఫిల్మిక్ లుక్ అలాంగ్ విత్ LF కెమెరా. సో అంటే మనకు తెలిసిన వరల్డ్ క్లాస్ ఫిల్మ్ వచ్చేసి IMAX కెమెరా గురించి ఎక్కువ చూస్తూ ఉంటారు. లైక్ అది దొరకడానికి 3-4 years టైం పడుతుంది. మనకు కూడా చాలా తక్కువ యాక్సెసిబిలిటీ ఉంది కదా. సో మీ పర్స్పెక్టివ్ ఏంటి ఆ IMAX కెమెరా మీద? కానీ అదే ఇప్పుడు నాట్ ఓన్లీ కెమెరా, ఇప్పుడు మనం షూట్ చేసేస్తాం, అదే స్క్రీనింగ్ రావాలి కదా. సో ఎన్ని థియేటర్స్ ఉన్నాయంటే మనకు చాలా తక్కువ ఉంది. సో అది టెక్నాలజీ అఫ్ కోర్స్. ఇప్పుడు మనం ఫిల్మ్ నుంచి ఇప్పుడు నేను నేర్చుకున్నది అంతా ఫిల్మ్లో నేర్చుకున్నాను. నేను యాక్చువల్లీ నాది ఫస్ట్ సినిమా తమిళ్లో 2010లో ఒక సినిమా చేశాను. అది నేను కొడాక్ ఫిల్మ్లో షూట్ చేశాను. ఐ వాజ్ సో హ్యాపీ దట్ అట్లీస్ట్ ఫిల్మ్లో షూట్ చేసిన ఒక డిఓపి ఒక హ్యాపీనెస్ ఉంది అందులో. స్టిల్ ఐ హ్యావ్ ప్రింట్ 8 reels పాజిటివ్ ప్రింట్ ఐ హ్యావ్ ఇట్ ఇన్ మై హోమ్. అక్కడ ఇప్పుడు ನಮ್ಮ ఫిల్మ్ నుంచి మనం డిజిటల్కి వచ్చేసాం. సో డిజిటల్ వచ్చేసరికి బిగినింగ్లో వచ్చిన కెమెరాస్ అంతా డిజిటల్ లుక్స్ చాలా, లైక్ హైలైట్స్ అండ్ షాడోస్, ఆ కాంట్రాస్ట్ లెవెల్స్ అంతా కూడా మోర్ ఆఫ్ డిజిటల్ ఉందని కొంచెం ఫస్ట్ బిగినింగ్లో నోబడీ వాజ్ ఇంట్రెస్టెడ్ టు గో ఫర్ డిజిటల్. సో నా డే బై డే డిజిటల్ ప్లాట్ఫామ్ లైక్ ద లాటిట్యూడ్ లెవెల్ గ్రౌండ్ అప్ లైక్ ఎనీథింగ్. సో ఇప్పుడు మనకి లైట్ కొంచెం ఉన్నా కూడా చాలు, సో అదే ఎక్స్పోజర్ పికప్ అవుతూ ఉంటుంది. సో అదే సేమ్ లైక్ హైలైట్స్ స్కై విత్ సన్ గ్లేర్ అదే షూట్ చేసేటప్పుడు కూడా కొంచెం వీ కెన్ కంట్రోల్ ఇట్ డౌన్. లాటిట్యూడ్ లెవెల్ గాట్ ఇంప్రూవైజ్డ్. ఈ ఎవల్యూషన్లో మీరు చూసిన టెక్నాలజీ ఏంటి? లైక్ క్యాప్చరింగ్ టెక్నాలజీలో మీరు చూసింది ఏంటి ఎవల్యూషన్లో? అఫ్కోర్స్ ఇప్పుడు డిజిటల్కి వచ్చేసరికి మనకి వీ కెన్ డూ ఇట్ లైక్ ఎనీథింగ్. ఇప్పుడు ఫిల్మ్లో ఉన్నప్పుడు చాలా రెస్ట్రిక్షన్ ఉండేది, ఫిల్మ్ కాస్ట్ లైక్ ఎనీథింగ్. సో ఇందులో ఏంటంటే మీకు నెంబర్ ఆఫ్ క్లిప్స్, ఎంత వరకు రోల్ చేసినా కూడా మీకు యూ విల్ హ్యావ్ కంట్రోల్ విత్ ద బ్యాకప్ ఆఫ్ హార్డ్ డిస్క్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే యూ కెన్ షూట్ లైక్ ఎనీథింగ్. ఇప్పుడు మనకి రెస్ట్రిక్షన్ అక్కడ లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు టైం ల్యాబ్స్లో పెట్టుకుని కానీ ఇలా కొన్ని షార్ట్స్ నాకు ఇంత లెంత్ కావాలి, అలా సింగిల్ షాట్ కావాలి అని షూట్ చేయడం కానీ లెంత్ ఉంది కదా. సో అది వీ యూస్ టు రోల్ ఇట్ లైక్ ఎనీథింగ్. ఈవెన్ డైరెక్టర్స్ వాంటెడ్ లైక్ దిస్. సో ఇప్పుడు మనకి ఫిల్మ్ లేదు కదా, మనం షూట్ చేసుకుందాం అని అలా రోల్ చేస్తాం. బట్ అందులో ఒక మైనస్ కూడా ఏంటంటే ఒక ఎస్థెటిక్ సెన్స్తో షూట్ చేయడం వేరు, బట్ లైక్ ఏదైనా రోల్ చేయడం అనేది వేరు కదా. సో అపార్ట్ ఫ్రమ్ శర్వ గారు, ఎందుకంటే రీసెంట్గా మీరు వర్క్ చేసిన హీరో కాబట్టి, అదర్ దెన్ దట్ మీకు తెలిసిన ఏ హీరో కెమెరా సెన్స్ బాగా తెలిసిన యాక్టర్ అంటే ఎవరు? నాని గారు ఉన్నారు. సో కృష్ణగాడి వైపు చేసాం. సో అందులో హీ విల్ బి వెరీ మచ్ పర్టికులర్ అబౌట్ ద ఫ్రేమింగ్. అందులో ఎక్కడ కెమెరా తిరిగినా కూడా ఆయన కెమెరా ఫేవర్ చేస్తూ ప్లస్ ఆర్టిస్ట్తో ఇంటరాక్షన్ అదన్నీ ప్రాపర్గా ఫేవర్ చేసుకుంటూ కెమెరా సెన్స్ ఉన్న ఒక మంచి ఆర్టిస్ట్. బట్ మీరు అన్నట్టు కృష్ణగాడి వేరు ప్రేమ కదా అంటే, లైక్ అఫ్కోర్స్ హను గారి ఎవ్రీ ఫిలిం చాలా పోయిటిక్గా ఉంటుంది, లైక్ విజువల్ ట్రీట్లో ఉంటుంది ఆయన ఫిలిమ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీతారామం తీసుకున్న అలానే, కృష్ణగాడి వీర ప్రేమ గారు తీసుకున్న అలానే. సో ఆయనతో మీ అంటే మోస్ట్ ఆఫ్ ద టాక్ ఎలా ఉంటుంది ఒక సీన్కి వెళ్ళే ముందు? సో హనుతో నాకు చాలా పెద్ద ఇంటరాక్షన్స్ ఉందండి. సో కృష్ణగాడి వైపు మీద, సో ఎవ్రీ డే నెక్స్ట్ డే ఏంటి అని ప్రతి షాట్ కూడా వీ యూస్ టు డిస్కస్. అక్కడికి వెళ్ళిన తర్వాత అది నెక్స్ట్ లెవెల్లో ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. హిస్ విజన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్.
అక్కడ సెట్కి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా వేరే మారిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చేసిన డైరెక్టర్స్ కూడా కొంచెం సీనియర్ డైరెక్టర్స్ అయినప్పుడు వాళ్ళు చెప్పే సీన్స్కి మీకు కొన్నిసార్లు అంటే లైక్ పోర్ట్రేట్ చేసేది మీకు నచ్చకపోవచ్చు. అంటే మీరు ఎలా కన్వే ఎలా చేస్తారు? ఆయన్ని కన్విక్షన్గా ఒప్పించడం ఎలా చేస్తారు? సో వి యూస్ టు డిస్కస్ అండి. సో అది మోస్ట్లీ అంత పెద్ద కాన్ఫ్లిక్ట్ ఏం రాలే ఇప్పటిదాకా మీకు ఎప్పుడు రాలేదు? పెద్దగా రాలే. బట్ ఐ యూస్ టు టెల్ దెమ్, సో సార్ మీరు అనుకున్నది ఇది చాలా బాగుంది సార్, ఇది ఒక్కసారి ఇంకో వర్షన్లో చూడండి, ఇంకో యాంగిల్లో చూడండి, మీకు నచ్చితే విల్ గో ఫర్ ఇట్, అదర్వైజ్ విల్ గో వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ ఇన్ దట్ వే అని అంటాం. సో ఫస్ట్ ఆయన ఎవరైతే డైరెక్టర్ ఉంటారో వాళ్ళకి నచ్చినట్టు చూపించేస్తాను. దెన్ ఐ విల్ షో ఇట్ టు మై అనదర్ యాంగిల్. సో అక్కడ వాళ్ళు కన్విక్స్ అవుతే దెన్ ఇట్స్ ఓకే, ఆర్ ఎల్స్ వి యూస్ టు గో ఫర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ షార్ట్స్. సో అంటే లైక్ ఇప్పుడు నాకు కొన్ని ఇండియన్ ఫిలిమ్స్ చూసినప్పుడు కొంతమంది గ్రేటెస్ట్ డైరెక్టర్స్ మనకి విజువల్గా వితౌట్ మనకి ఇప్పుడున్న టెక్నాలజీ కాకుండా కొన్ని షార్ట్స్ వాళ్ళు తీసినవి కూడా ఉన్నాయి. అంటే చాలా ఎపిక్ షార్ట్స్ ఉంటాయి కదా. అలానే ఫర్ ఎగ్జాంపుల్ మన హాలీవుడ్కి వెళ్తే స్టాన్లీ క్యూబ్రిక్ కానివ్వండి, లేదంటే హిచ్కాక్ కానివ్వండి, వెటిగో షార్ట్స్ అని, ఇలా డిఫరెంట్ షార్ట్స్ నాకు చాలా ఇష్టమైన షార్ట్స్ కొన్ని చూస్తాయి. అలా మీ లైఫ్లో అచీవ్ చేయాలనుకున్న షార్ట్ కానీ అలా, లేదంటే మీకు హై ఇచ్చే షార్ట్స్ ఏమున్నాయి? అఫ్కోర్స్ కంప్లీట్లీ ఏంటంటే ఈ బైకర్ సినిమాలో వచ్చేసరికి నాకు డిస్కస్ చేసేటప్పుడే చాలా వరకు కొన్ని యాంగిల్స్ నేను మైండ్లో పెట్టుకున్నాను. సో అది నేను అభిలాష్తో చెప్పేటప్పుడు అన్న సూపర్ అన్న, విల్ ట్రై ఫర్ ఇట్. ఫస్ట్ ఆయన ఏదైనా కూడా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్గా ఏదో ఒకటి ట్రై చేద్దాం అని చాలాసార్లు చెప్పాడు. సో అందులో ఏంటంటే ఒక ఫ్లాష్ బ్యాక్ నుంచి అగైన్ లైవ్కి వచ్చేసరికి ఒక ఫ్రేమ్ ఉంటుంది, ఫోటో ఫ్రేమ్లో బైక్ ఒకటి ఉంటుంది. జస్ట్ అదేంటంటే ఒక ఫోటో ఫ్రేమ్కి ఏదో షార్ట్ చేసి ఒక ఇన్సర్ట్ షాట్లా ఉంటుంది. అక్కడి నుంచి చిన్న ట్రక్కింగ్ చేసి ఒక ఫోకస్ షిఫ్ట్ చేస్తే రాజశేఖర్ సార్ అక్కడ వచ్చి ఆగుతారు విండోలో. అది ఒక సిలబ్ షాట్ అది. సో అది నేను అభిలాష్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ షాట్ అన్న, విల్ గో ఫర్ ఇట్ అని. అండ్ హీ యూజ్డ్ ఇట్ ఫర్ ట్రైలర్ కూడా అదే వాడారు, అండ్ సినిమాలో కూడా అదే ట్రాన్సిషన్లా వాడారు. సో అది ఇప్పుడు అదే చెప్తున్నాను కదా. సో కొన్ని డైరెక్టర్స్కి మనం కొన్ని విషయం చెప్పేటప్పుడు అది వాళ్ళు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు. అది అండ్ సో మెనీ షార్ట్స్ వీ హ్యావ్ డిస్కస్డ్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇందాక అడిగారు కదా కెమెరాలో ఎవరో కెమెరా సెన్స్లో ఎక్కువ నాకు ధనుష్ బాగా ఇష్టం. అందులో సార్ మూవీ చేసాం. విల్ బి కెమెరా ఎక్కడ ఉన్నా కానీ బట్ హీ డోంట్ ఫేవర్ టు ద కెమెరా, హీ విల్ ఫేవర్ టు ద ఆర్టిస్ట్. సో అది ఆపోజిట్లో ఉన్న ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది చాలా లైవ్లీగా ఉండాలి అనేది ఆయనకి. నేను కెమెరా ఫేవర్ చేసుకోవాలి అనేది ఆయనకి అది అసలు ఉండదు. అంటే మీరు మీ పాటలు మీరు పడండి, నేను మాత్రం యాక్టింగ్ లైవ్లో ఉంటాను. అంతే. కొన్ని ఒకటి కో డైరెక్టర్కి వెళ్ళి సార్ కొంచెం కెమెరా ఫేవర్, సార్ ఎందుకు కెమెరా ఫేవర్ చేయాలి, ఎందుకు కెమెరా ఫేవర్ చేసుకోవాలి, మనం ఒక క్యారెక్టర్తో ఇంటరాక్ట్ చేసేటప్పుడు మన కెమెరా ఉందని నేను అక్కడ టర్న్ చేసి చెప్పాలా, అది అవసరం లేదు కదా, విల్ బీ వెరీ లైవ్ కదా అని. బట్ ఇది నేను నిజంగా చెప్తున్నాను, ఇది ఏ డైరెక్టరు అంటే మీరనే కాదు, యూజువల్లీ దే విల్ నాట్ యాక్సెప్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పింది ట్రూ, ఎందుకంటే లైవ్గా మనం ఇప్పుడు ఒక పర్సన్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అది ఏ యాంగిల్ చూసి మనం మాట్లాడాం. ఇప్పుడు కెమెరా ఫేవర్ ఇవ్వండి అని చేసి చెప్తారు కదా, అప్పుడు నిజంగానే లైవ్లీనెస్ పోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఐ డోంట్ లైక్ టు బీ లైక్ ఒక ఆర్టిస్ట్ కెమెరా ముందు ఉండి మాట్లాడడం అనేది టీవీ సీరియల్లా ఉండకూడదు. ఆ క్యారెక్టర్కి మనం ఒక థర్డ్ పర్సన్ మిమ్మల్ని వాచ్ చేస్తే ఎలా ఉండాలో కెమెరా యాంగిల్ కూడా అలాగే ఉండాలి అనేది నా థాట్ అనేది. సో వాళ్ళ ఇంటరాక్షన్ని థర్డ్ పర్సన్ ఒకటి నోటీస్ చేస్తే ఎలా ఉంటుంది, సో ఆ యాంగిల్లో మనం కెమెరా పెట్టాలి. సో కెమెరా ఫేవర్ చేసి మాట్లాడాలన్నది ఐ డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్. బట్ ఒప్పుకుంటారా డైరెక్టర్స్ ఎలా, లైక్ అంటే ఈ మైన్యూట్ థింగ్స్ లైవ్లీనెస్ పోతుంది? ఆఫ్ కోర్స్ అదేంటంటే ఎక్కడ కావాలో అక్కడ మాత్రం పెట్టాలి. సో వాట్ అబౌట్ అదర్ థింగ్స్ ధనుష్ గారి గురించి? లైక్ ధనుష్ గారు చాలా ఆయనతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్సెస్ అది చెప్పలేము. అది లైక్ ఫస్ట్ డే షూటింగ్ స్పాట్కి వచ్చేసరికి ఆయన పెద్ద ఆర్టిస్ట్, ఆయనతో ఎలా వర్క్ చేస్తామో అని ఫస్ట్ షూట్ చేసేటప్పుడు అంటే నైట్ ఎఫెక్ట్లో ఒక ఫైట్ ఉంటుంది, ఆయన చాలా కూల్గా వచ్చేసారు.
ఓకే. చాలా పెద్ద ఆర్టిస్ట్ కదా, ఆయనతో ఎలా వర్క్ చేస్తామని చిన్న నర్వస్ ఉండేది. వన్స్ షూట్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన ఒక ఆర్టిస్ట్ లానే లేదు. అండ్ అదర్ దెన్ దట్ ఆయన డైరెక్టర్ కూడా. ఎగ్జాక్ట్లీ. అండ్ హీ నోస్ ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెన్స్, చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది. సో ఆయన చాలా లైవ్లీ ఉంటారు. లైక్ బాయ్ నెక్స్ట్ డోర్లా షూటింగ్ లొకేషన్ వచ్చేటప్పుడు లుంగి కట్టుకుని అలా వచ్చేసి ఓకే నెక్స్ట్ ఏంటి అలా అని అందరితో చాలా జోవియల్గా ఉంటారు. సో మీకు తెలుగు ఫిల్మ్స్ ఏమైనా మిస్ అయ్యారా? బిగ్ ఫిల్మ్స్ అంటే లైక్ డేట్స్ కుదరక లేదంటే చేద్దాం అనుకుని సంథింగ్స్ వల్ల ఏమైనా మిస్ అయ్యారా? డేట్ ఇక్కడ మధ్యలో కరోనా టైంలో ఏమైందంటే కొన్ని కమిట్మెంట్స్ అలా ఆగిపోయింది. సో దానివల్ల కమిట్మెంట్ ముందుకు వెళ్ళేసరికి ఏంటంటే సీతారాం సినిమాని మిస్ చేశాను. యా. సో హను వాస్ మై క్లోజ్ ఫ్రెండ్. సో బట్ స్టిల్ అది హను ప్రిఫర్డ్ మీ ఫస్ట్. అది లేటర్ ఏంటంటే డేట్స్ ఇష్యూస్ కొంచెం అటు ఇటు వల్ల కొంచెం మిస్ అయింది. సో బట్ స్టిల్ అందులో ఏంటంటే ఒక 10-15 days క్లాష్ వర్క్ కూడా చేశాను. హీ వాస్ స్కోల్డెడ్ మీ లైక్ ఎవ్రీథింగ్. మిస్ చేసాం సినిమాని అని. ఇప్పుడు మూవీస్లో అన్ని ఫీల్డ్స్లో ఏ ఇంపాక్ట్ కనిపిస్తుంది కదా, మీ ఫీల్డ్లో కూడా ఏమైనా ఏ ఇంపాక్ట్ కనిపిస్తుందా మీకు సినిమాటోగ్రఫీకి? యాక్చువల్లీ యూ డోంట్ బిలీవ్ దట్ ఇందులో ఏ షార్ట్స్ ఉన్నాయి బైకర్లో. అవునా? యూ డోంట్ సీ అది, మీకు అది అనిపించదు. ఫ్యూచర్లో అది దట్ విల్ బీ అ మేజర్ పార్ట్. అంటే మీ జాబ్స్కి ఏమైనా ప్రాబ్లం? నో నాట్ లైక్ దట్. ఇప్పుడు ఏ షార్ట్ ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు మేము షూట్ చేసిన ఫుటేజ్ని అది అక్కడ ఏ కన్వే చేసి నాకు ఎక్స్ప్రెషన్ ఇలా కావాలి, లేదా నాకు ఈ బైక్స్ మూమెంట్స్ ఇలా కావాలి, బైక్స్ ఫాలింగ్ ఇలా కావాలి అని కొంచెం ఇన్పుట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఓకే. బికాస్ ద లైటింగ్ రెఫరెన్స్ ఎలా అంతా కూడా దాంట్లో నుంచే ఉంటుంది. సో అందులో నుంచి కొన్ని షార్ట్స్ ఇస్తూ అక్కడి నుంచి కొంచెం షార్ట్స్ తీసుకున్నది అది. అదేలేండి. అది మీకు ఫ్లోలో అనిపించదు. అంటే మీరు ఇప్పుడు చేసిన మొత్తం ఈ ఫిల్మోగ్రఫీలో బిగ్గెస్ట్ లైట్ సెటప్ ప్రాబ్లం అయిన థింగ్, సినిమా షార్ట్ సీన్ ఏది? ఈ ఫస్ట్ కృష్ణగాడి వీర ప్రేమ గారి నుంచి బైకర్ వరకు ఇష్యూస్ అన్నది ఇప్పటిదాకా నాకేమో పెద్ద ఇష్యూస్ అవ్వలేదు. బికాస్ నేను చాలా ప్లాన్డ్గానే ఉంటాను. సో అది ఎక్కడి నుంచి వచ్చిందంటే నా గురువు రత్నవేల్ గారి దగ్గర నుంచి చెప్తుంది. మనం ఏదైనా కూడా షూట్లో ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసుకోవాలి, మనం ఒక స్కీమ్ ఉండాలి. సో అది నేను ముందే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. సో షూట్ స్పాట్కి వెళ్ళి లేదు నేను అనుకున్నది ఇది రాలేదు అనేది ఇప్పటిదాకా రాలేదు. అన్లెస్ అది అవుట్డోర్కి వెళ్ళి కొన్ని ఉన్నాయి. సో ఏంటంటే నేను సన్లైట్లో షూట్ చేయాలని అనుకున్నది ఆ రోజు చూస్తే సన్లైట్ ఉండదు, అక్కడ సాఫ్ట్ లైట్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే వీ కెనాట్ వేస్ట్ ద టైమ్. సో అక్కడ ఎవ్రీ హవర్స్ ఇస్ ద ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ మనీ ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా. సో వీ హ్యావ్ టు అడాప్ట్ ఇన్ టు దట్ ద సిచ్యువేషన్. మరి ఎలా అంటే మీరు అనుకునేటప్పుడు డే లైట్లో చేద్దాం అనుకుంటారు, డే లైట్ అదే సన్నీ డేలో షూట్ చేయాలని అనుకుంటాం. అదేంటంటే కొన్ని షార్ట్స్ మేము సాఫ్ట్ లైట్ ఉన్నప్పుడు యాంగిల్స్ ఆర్ క్లోజప్స్ అలా కొంచెం షార్ట్స్ తీసుకుంటాం. మేజర్ షార్ట్స్ సన్లైట్ వచ్చాక మళ్ళీ అది రీక్రియేట్ చేస్తాం. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? అప్కమింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు నాడి నడుమురారి డైరెక్టర్ రామ్ అబ్రాజ్తో, మైత్రి మూవీస్ మేకర్స్ వాళ్ళతో అండ్ శ్రీ విష్ణు గారి హీరోతో ఒక సినిమా చేస్తున్నాను. ఆల్రెడీ స్టార్ట్ అయింది, 1 schedule అయింది. నెక్స్ట్ వీక్ నుంచి అగైన్ 2nd schedule. ఇట్స్ అన్ క్విక్ ప్రాజెక్ట్. లైక్ ఇది కూడా నారి ఇలా ఇంకా 10% ఆర్ 100% కూడా సర్ప్రైజింగ్ ఎలిమెంట్లు కొన్ని ఉన్నాయి విత్ ఫన్ వే. సో మీకు బాగా మంచిగా బాండింగ్ ఉన్న డైరెక్టర్ ఎవరు? అలా చెప్తే మిగతా వాళ్ళు పిలవరు కదండి. నేను వర్క్ చేసిన అందరు డైరెక్టర్తో గుడ్ రిలేషన్షిప్. అలా చెప్తే మిగతా వాళ్ళు పిలవరా? అది హను అండ్ వెంకీ అట్లూరి, అఫ్ కోర్స్ అభిలాష్, రామ్ అబ్రాజ్ గారు అండ్ కళ్యాణ్ కృష్ణ గారు, బంగారు రాజు. సో ఐ జెల్ విత్ ఎవ్రీ డైరెక్టర్. సో వాళ్ళకి ఏం కావాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ దెమ్. సో దెన్ I'll implement something in visuals. All the best, sir. All the best. Thank you so much. So that's it, guys. This is RJ Mahi signing off.